ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, చక్రధర్ గారు, ఇప్పుడు మామూలుగా ఇంట్లో చిన్నపిల్లల బర్త్డేకి పెద్దవాళ్ళు అనేవాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు ఏదన్నా క్యాష్ గిఫ్ట్గా ఇవ్వడము, లేదంటే ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ ఇట్లాంటి పిల్లలు గిఫ్ట్గా ఇస్తుంటారు. కాబట్టి ఇటువంటివి కాకుండా ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ని పిల్లలకి గిఫ్ట్గా చిన్న వయసు నుంచే కానీ ఇవ్వగలిగితే మరి అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయంటారు? యాక్చువల్గా రీసెంట్గా జరిగిందండి. నా ఆఫీస్కి ఒక ఆయన వచ్చారు. ఫాదర్ వాళ్ళ బాబు 7th క్లాస్ చదువుతున్నారట. అయితే వాళ్ళ బాబు అడిగిన గిఫ్ట్ ఏంటంటే, ఆయన్ని, డాడీ నేను ర్యాండమ్గా మొబైల్ ఆడుకుంటున్నాను. ఈ మధ్య చూడండి పిల్లలందరూ మొబైల్ ఫోన్స్కి అతుక్కుపోయారు, అడిక్ట్ అయిపోయారు. అందులో నేను 6 months బ్యాక్ ఒక వీడియో చేశాను. ఏంటంటే కూర్చుని తిన్నా కొండలు కరగవు అని ఒక టైటిల్తో ఒక ఎపిసోడ్ చేసాం. పిఎంఎస్ గురించి చేసాం. అయితే అందులో ఏం చెప్పానంటే, ఒక ధనికులు అనే వాళ్ళ పిల్లలు గోల్డెన్ స్పూన్ తో పుడతారు. అంటే బాగుంది గోల్డెన్ స్పూన్, వాడికి ఎట్లా గోల్డెన్ స్పూన్ తో పుట్టాడంటారు. ఆ గోల్డెన్ స్పూన్ ఎప్పటికీ ఉండాలి, అలాగే ఉండాలి అంటే మాత్రం కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి అలా ఆ వీడియో చేశాను. ఆ పిల్లడు చూసాడు ఆ వీడియో, చూసి డాడీ నాకు ఇది కావాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ చెయ్యి, ఇదేదో చెప్తున్నారని మనం పిఎంఎస్ గురించి చేసాం ఆ ఎపిసోడ్. అంటే ఏంటంటే అందులో మనం చెప్పింది ఏంటంటే, 50 lakhs కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 yearsకి దాని వాల్యూ 3 crores అవుతుంది. 3 crores అంటే చూడండి, ఇప్పుడు సాధారణంగా ఒక 12 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, లేదా 10 ఏళ్ల పిల్లలు ఉన్నారు అనుకోండి మా ఇంట్లో. సో వాళ్ళ పేరు మీద 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది వాళ్ళు పెద్ద 10 years అంటే చూడండి 50 lakhs వస్తుంది. మనకి పెట్టింది 50 లక్షలే, కానీ 3 కోట్లు అవుతుంది. సో ఆ 3 కోట్ల మీద మీరు ఎస్డబ్ల్యూపీ చేయండి అప్పటి నుంచి, అంటే 1,00,000. సో మనకి జాబ్ వచ్చిందా రాలేదా టెన్షన్ లేకుండా, ముందు ఏంటంటే వాళ్ళకి బేసిక్ నీడ్స్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం లైఫ్ టైం. చూడండి అందరూ చెప్పేది అదే, ఎస్ఐపి చేయండి, తర్వాత సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్గా మార్చండి అంటున్నారు. సో మనం ఇట్లాంటి కనుక మంచి గిఫ్ట్ ఇస్తే కనుక పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు మనం చూసుకోక్కర్లేదు. సో అదే ఆ పిల్లడికి బాగా క్యాచీగా నచ్చింది. ఇప్పుడు చూడండి తిరుగుతాం పిల్లల్ని, చదువుకోరా, లేదా మంచి జాబ్ రాదు, లేదా సమాజంలో బతకలేవు, అది తిరుగుతుంటే వాడికి ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నారు. ఆ టైం నుంచే ఆల్టర్నేట్ భయపడింది, నాకు మైండ్లో ఒక భయం, ఇది కాకపోతే ఏంటి నా పరిస్థితి అన్నట్టుగా భయం, ప్లాన్ బి ఏంటి అని. సో ఎప్పుడైతే నా వీడియో చూడంగానే మ్యాచ్ చేసుకున్నాడు, సింక్ చేసుకున్నాడు. ఓకే, నాకు వాళ్ళ ఏమన్నా రాకపోయినా ఇదేదో బాగుంది అని ప్రాణం తీసి వాళ్ళ ఫాదర్ చెప్తే నాకు పిఎంఎస్ చేస్తావా లేదా అని కూర్చున్నాడు. సో అప్పటికి ఆయన దగ్గర 10 lakhs అయితే అవైలబిలిటీలో 50లో ఉన్నాయి. సో FDలో ఉన్న 10 lakhsని ఒక మామూలుగా మ్యూచువల్ ఫండ్స్లో లంసంగా ఇన్వెస్ట్ చేశారు మన దగ్గర. ఒక ప్రాపర్టీ ఉందండి, ఒక చిన్న కమర్షియల్ షాప్ ఏదో ఉంది, దాన్ని నేను సేల్ చేస్తున్నానండి. అది సేల్ అవ్వగానే అమౌంట్ వస్తుంది, అప్పుడు నేను మిమ్మల్ని కలిసి ఆ 50 lakhs మా వాడిని అడిగినట్టుగానే. ఎందుకంటే చూడండి, ఎప్పుడైతే మన 2034, 2044 వస్తుందో, అప్పుడు ఎప్పుడైతే నెంబర్ 1 ప్రోడక్ట్గా నిలుస్తుందో పిఎంఎస్, అప్పుడు ప్రతి ఒక్క పిల్లలు అడుగుతారు పేరెంట్స్ని, డాడీ నువ్వు ఎందుకు పిఎంఎస్ చేయలేదు ఆ రోజున. ఇప్పుడు చూడండి, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ చెప్పుకుంటున్నాం. 2004లో మనం చాలా మంది చెప్పాం, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ వేయండి, అధిక లాభాలు వస్తాయి అని చెప్పాం. అప్పుడు చాలా మంది వేరే చార్ట్ అకౌంటెంట్ కలిసి, లేకపోతే బ్యాంక్ మేనేజర్ కలిసి రైట్ డెసిషన్ తీసుకోలేదు ఆ టైంలో. సో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు, అరే మనం ఒక మంచి ప్రోడక్ట్ మిస్ అయ్యాం, ఒక నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ లాంటి ఇన్వెస్ట్మెంట్ మిస్ అయ్యాము. ఇప్పుడు చాలా మంది పిల్లలు అడుగుతారు కూడా, డాడీ ఎందుకు ఆ టైంలో అట్లాంటి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో వేయలేదు అని చెప్పి. సో ఫ్యూచర్లో కూడా మన పిల్లలు మన అడగద్దు, ఇలా ఎందుకు పిఎంఎస్లో వేయలేదు అని అడగకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా ఒక మంచి ప్రోడక్ట్ని అర్థం చేసుకొని చూడండి, ఇందులో చాలా స్టాక్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అలాగే ETFs ఉంటాయి, లేదా కలిపిన పోర్ట్ఫోలియో కాబట్టి పిఎంఎస్ అధిక లాభాలు అయితే వచ్చే అవకాశం చాలా ఉంది. సో మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, రెండింటికి కూడా ది బెస్ట్ ప్లాన్ కనుక మనం పిఎంఎస్ కింద చేయొచ్చు. సో కాబట్టి వాళ్ళ పిల్లలందరూ అడుగుతున్నారండి ఇవాళ ఒక మంచి ప్రోడక్ట్, ఒక మీరన్నట్టుగా ఒక బర్త్డే ప్రోడక్ట్ లాగా ఇవ్వాలి. చూడండి, మనం ఏదన్నా ఎసెట్ ఇస్తే చాలా మంది ల్యాండ్ కొంటారు పిల్లల పేరుతో. మనం ఆ ల్యాండ్ వాళ్ళు చూస్తే అది పెరుగుతుందా, ఎంత పెరుగుతుందో ఐడియా లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, మధ్యలో ఎడ్యుకేషన్కి ఏమైనా డబ్బులు కావాలంటే తీయడానికి అవకాశం లేదు. సో పిఎంఎస్ లాంటిది పెట్టామంటే పెట్టేది 50 lakhs. రేపు పొద్దున కాలేజ్ ఫీజు కావాలన్నా, ఏదైనా స్కూల్ ఫీజు కావాలన్నా కూడా పార్షల్గా విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇందులోంచి. విత్డ్రా చేసి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుని ఆ కాలేజ్ ఫీజు కావచ్చు, హాస్టల్ ఫీజు కావచ్చు మనం కట్టచ్చు. ఆ రిమైనింగ్ అమౌంట్ అలాగే గ్రో అవుతూ ఉంటుంది. వాళ్ళకి భవిష్యత్తులో ఏంటంటే, సపోజ్ ఒక పిల్ల డాక్టర్ అయ్యాడు అనుకోండి, మొత్తంగా డాక్టర్ అవ్వగానే మనం చూడండి BDS చేస్తారు చాలా మంది పిల్లలు. సో BDS చేయగానే వాళ్ళకి డెంటల్ హాస్పిటల్ కట్టి ఇవ్వాలి, చిన్న క్లినిక్ కట్టి ఇవ్వాలి. సో అలా డాక్టర్లకు పిల్లలు కూడా ఆ క్లినిక్ కట్టి ఇవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. అలా కొంతమంది MBA చదువుతారు, BBA చదువుతారు, బిజినెస్
ఇవాళ చాలా మంది ఫ్యాషన్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా వాళ్ళుగా ఏదైనా స్టార్ట్అప్ చేయాలి, ఒక కంపెనీని మనం మొదలు పెట్టాలి ఓన్గా అనుకున్న వాళ్ళు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో మనకి అన్ని లాభాలు ఉన్నాయండి. సో పిఎంఎస్ ఏదో బర్త్డే గిఫ్ట్ అనేది కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం కనుక దృష్టి పెట్టుకుని కనుక మనం మంచి ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే రాబోయే 10 సంవత్సరాల తర్వాత అది 3 crores నుంచి 4 crores దాకా అవుతుంది. కాబట్టి ఆ అమౌంట్ వాళ్ళు ఏదైనా మంచిగా ఎంటర్‌ప్రెన్యూర్ గా మారచ్చు, లేకపోతే ఒక డాక్టర్ అయితే కనుక క్లినిక్ పెట్టుకోవచ్చు, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ కి ఉపయోగించుకోవచ్చు, ఫారెన్ కి వెళ్ళాలన్న టైంలో ఉపయోగపడుతుంది. చాలా మంది ఏదైనా హౌస్ కొనుక్కుందాం అనుకున్నా కూడా డౌన్ పేమెంట్ లో ఉపయోగపడుతుంది. అవునవును. సో చూడండి, చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్ ఉన్నప్పుడు మన పిల్లల ఇండిపెండెంట్ గా ఉండాలి, హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళకంటూ ఒక లాయల్ గా ఇన్కమ్ కావాలి, ఉండాలి అన్నప్పుడు కూడా ఇట్లాంటి పిఎంఎస్ కనుక చేస్తే మనం మ్యారేజ్ చేసే టైంకి వాళ్ళ పేరు మీద ఒక 3 crores దాకా అకౌంట్ అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి ఎవ్రీ మంత్ 1.5 lakh పర్ మంత్ శాలరీ లాగా వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ధైర్యం వేరుగా ఉంటుంది. సో కాబట్టి అన్ని విధాలుగా కూడా మంచి ప్లాన్ అండి ఇది. సో ఇందులో ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ లో లాగా మనం సెట్ చేయక్కర్లేదు, ఫండ్స్ ఏం కొనాలి ఫండ్. ఒక మంచి బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళు మంచిగా బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ తీసుకున్న డెసిషన్ ప్రకారం స్టాక్స్ అలాట్ అవుతాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాగా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కూర్చొని డిసైడ్ చేస్తారు ఏ మ్యూచువల్ ఫండ్ కొనాలి, ఏ స్టాక్ కొనాలి అని చెప్పి. సో అట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అడ్వైజ్ చేస్తారు కాబట్టి మంచి పొటెన్షియల్ సెక్యూరిటీగా ఉంటుంది బాగా. సో మంచి నిర్ణయం తీసుకుంటారు, మంచి స్టాక్స్, మంచి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాము. సో మన పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ కింద ఉంటుందని చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్.